తప్పుబట్టి కోర్టును పై వ్యాఖ్యానం చేస్తే తప్పనిసరిగా కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అది సుప్రీంకోర్టు తప్పనిసరిగా వస్తుంది. అంటే తీర్పు పైన తమ అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు పైన జడ్జిల పైన చేస్తే మాత్రం అది కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పిన కదా, కాంగ్రెస్ వకీళ్ళు బీఆర్ఎస్ కలిసిందని మాట్లాడినట్టు నేను చూసిన. అదే ఆయన కాంగ్రెస్ కాదురా మీ ఓడేరా అని చెప్పాను నేను. ఈ కాంగ్రెస్ వాడు అంటాడు, ఇది అంటాడు. ఆయన వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు. ఇది అనాలోచితమైన, ఇప్పుడు తెలిసినతోనే మాట్లాడచ్చు, చర్చించవచ్చు, వాదించవచ్చు. తెలియనంతోనే ఏం మాట్లాడతాం? తెలిసినంతోనే వాదించవచ్చు, చర్చించవచ్చు, మాట్లాడచ్చు, ఉండొచ్చు. తెలియనికి తెలివి తక్కువతోనే మాట్లాడతాం. అంటే లొంగ తీసుకోలేదా అండి వీళ్ళందరూ? ఎవరు? అరే ఇది చూస్తే నీకు అర్థం కదబ్బా, యువర్ సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళందరూ కేసులు పెట్టి ఎవరు లొంగ తీసుకున్నారు? బీజేపీ. కోర్టు కాదు, రాజకీయాలు. అంటే కేసే పెట్టలేదు కదా, కేసు పెట్టలేదు, కేసులు పెట్టలేదు కదా. వీళ్ళు ఎంత ఎవరు? ఒక్కొక్కరి మీద ఈడీ దాడులు. అయ్యో ఈ వేరే రాష్ట్రాలు ఎందుకు, మన రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో చూడలేదా? 2 రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఆయన ఎంపీ అయ్యాడు. వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. తెల్లారివే బీజేపీ కండావా కప్పుకున్నారు. కేసు మాఫ్, మళ్ళీ ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీలు. అట్లా నడిపిండు మోడీ గారి ప్రభుత్వం. మోడీ గారు నడిపిండు. లెట్ మీ బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. కోమటిరెడ్డి గారు కూడా ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏమో తెలియదు. అర్థమైంది కదా. అందుకోసం దాని ఏమైనా ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడిచ్చింది కదా తెలంగాణ ఉద్యమం లేనప్పుడు ఎక్కడుండే బతుకమ్మ, ఏ పరిస్థితి ఉండే? తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష. ఇలా ఏ సినిమా చూసినా కూడా మళ్ళీ తెలంగాణ ఇదివరకు గుండాలకు, రౌడీలకు, బ్రోకర్లకు పెట్టినటువంటి మన భాష, తెలంగాణ భాష ఇవాళ గౌరవంగా ప్రతి సినిమాలో ఇవాళ హీరోలకి, హీరోయిన్లకి అందరికీ పెట్టి ప్రతి పాత్రకు కూడా తెలంగాణ భాష పెట్టి సినిమాలు తీస్తున్నారంటేనే అది మా విజయం. దట్ ఈజ్ కల్చరల్ రెనెసెన్స్. అంటే మళ్ళీ కల్చర్ని తీసుకొచ్చినాం. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకే పరిమితం కాలేదు. మేము తెలంగాణ ఉద్యమం లోపల జాగృతి సంస్థ ఇంతకుముందు చెప్పినా కదండి, నేను అప్పుడే అన్నా. నేను సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటే న్యూజిలాండ్లో సూర్యుడు అంటే మార్నింగ్ 6 o'clock సూర్య ఉదయం అయితే మళ్ళీ రాత్రి 24 గంటలకి మళ్ళా లాస్ ఏంజల్స్లో ప్రపంచం 24 గంటలు బతుకమ్మ ఆడతారు. ఇప్పుడు వచ్చే అక్టోబర్లో కూడా ఆడతారు మళ్ళా. దానికి కారణం తెలంగాణ ఉద్యమం. దాంట్లో మా పాత్ర, మా మహిళా సోదరిమణులు. దాంట్లో కవిత గారు ఒక పాత్ర, గొప్ప పాత్ర. కాబట్టి ఇవంతా మేము ఉద్యమకారులం. గీ బెదిరింపులకి, కేసులకు భయపెట్టున్నామా మేము? ఇంకా దాని మీద మేము చాలా మాట్లాడినాం కదండి. ఇప్పుడు నేనే ఏబీవీపీని, నేనే ఆర్ఎస్ఎస్ వర్కర్ అనేది ఇప్పుడు పదే చెప్పుకుంటాను రేవంత్ రెడ్డి. అంతే కదా. అంటే ఒక సిగ్నల్ ఇచ్చాడు మోడీ గారికి, దేమన్నా కాంగ్రెస్ నన్ను అంతా నేను దగ్గరకు వస్తా అని.